చేసింది. ఇక రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు అనే వార్త. ఆయన రాజకీయాలకు సెలవు గుడ్ బై చెప్పినారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి నేను రాజీనామా చేయడం లేదు, వ్యవసాయం చేసుకుంటానని చెప్తున్నారు ఆయన. మంచిదే. ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డి అయినా ఇంకోళ్ళైనా రాజకీయాల్లోకి రావడమైనా, రాజకీయాల నుంచి నిష్క్రమించడమైనా అది సొంత నిర్ణయం, సొంత వ్యవహారం. అయితే ఇవాళ ఇట్లా మాట్లాడి మళ్ళీ రేపు పోయి ఏదైనా ఒక రాజకీయ పక్షంలో చేరినా, లేదా ఏదైనా రాజకీయ పక్షం నుంచి, అధికార పక్షం నుంచి ఏవైనా బెనిఫిట్స్ ఆశించినా అది వాళ్ళ కెరియర్కే మచ్చగా ఉంటుంది. ఈ పార్టీ ఫిరాయింపుల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటి నుంచి కూడా పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు నిన్న మొన్న జరిగిన, అంటే 2024 మే మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటి వరకు అక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే ఇవాళ విజయసాయిరెడ్డితో కలిసి 4 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసినారు. పదవీకాలం మధ్యలోనే, 6 ఏళ్ల రాజ్యసభ సభ్యత్వంలో పదవీకాలం మధ్యలోనే రాజీనామా చేసినారు. విజయసాయిరెడ్డి ఇప్పటికైతే ఈ పూటకు సన్యాసం తీసుకుంటున్నానని చెప్తున్నారు, వ్యవసాయం చేసుకుంటానని చెప్తున్నారు. కానీ ఈయనకంటే ముందు రాజీనామా చేసిన ముగ్గురు ఏం చేసినారో మనం చూసినాం. వాళ్ళు ముందు ఇట్లానే మాట్లాడినారు, ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని చెప్పినారు. ఆర్ కృష్ణయ్యని చూసినాం మనం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యి గెలిచి వెళ్ళినారు ఆయన. ఆ తర్వాత ఇంకో బీద మస్తాన్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలుగుదేశం నుంచి టికెట్ తీసుకొని మళ్ళీ రాజ్యసభకు పోయినారు. మూడో ఆయన ఆచూకీ తెలియడం లేదు, మోపిదేవి వెంకటరమణ అని. ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు ఆయనకు మరి ఏం ఆశ చూపినారో, ఆయనకి ఏం ముట్ట చెప్పినారో తెలియదు. ఆయన అయితే ఎక్కడ కనిపించడం లేదు ప్రస్తుతానికి. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వం లబ్ధి పొందినవాడే. ఇట్లాంటి వాళ్ళంతా టర్న్ కోట్స్ అంటాం వీళ్ళని, పార్టీలు ఫిరాయించే వాళ్ళని. విజయసాయిరెడ్డి టర్న్ కోట్గా చెడ్డ పేరు తెచ్చుకుంటారా, లేక నిజంగానే ఈ వయసులో విశ్రాంతి తీసుకుని వ్యవసాయం వైపు దృష్టి మళ్ళిస్తారా చూడాలి. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇచ్చింది ఈ పత్రిక.